హాయ్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు నేను చామగడ్డ పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారా, ఇది ఎంత బాగుంది, చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా చామగడ్డలు పొట్టు తీసుకొని పెట్టుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. దీంట్లోకి మెయిన్గా కొన్ని మెంతులు, జీలకర్రను కూడా తీసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఫస్ట్ మనం కొన్ని మెంతులు, జీలకర్రను వేసి అవి కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం దీంట్లోకి ఆనియన్స్ని వేసి అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం చామగడ్డలు కట్ చేసుకొని పెట్టుకుని ఉన్నాయి కదా, వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. దీనిపై కాసేపు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కారంని యాడ్ చేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. ఇక్కడ నేను 3 స్పూన్స్ కారంని వేసిన. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి చామగడ్డలకి పట్టే విధంగా కాసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు మూతను పెట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు పులుసుని తీసుకొని పెట్టుకొని అది వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత కావాలి అనేది చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కాసేపు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఇది మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూను మనం నువ్వుల పొడిని వేసుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ అనేది నువ్వుల పొడితో వస్తుంది. సో కొంచెం అది కూడా లైట్గా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. అంతే, లాస్ట్కి ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెం గార్నిష్కి కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. చామగడ్డలు ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇలా ఈ కర్రీ అనేది థిక్గా అయ్యే వరకు ఉంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు ఏది తినాలి అనిపించినప్పుడు ఈ కర్రీ అనేది మన నోరుకి టేస్ట్ని ఇస్తుంది. సో మీరు కూడా ఒకసారి చామగడ్డ పులుసుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. మా వీడియోను మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏమి పోయేది లేదు. నాకు కొంచెం మళ్ళీ ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది అంతే. సో నా వీడియోని లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.